అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. అందరూ తీయండి. ఎంతమంది బైబిల్లో ఉన్న చేతులు ఎత్తండి, బైబిల్ చూపించండి. ఈరోజు సెల్ ఫోన్ అయినా 2-3 వేలు అదనమైన అప్పు పెట్టి బజాజ్లోనో టీవీఎస్ ఫైనాన్స్ పెట్టి కొనుక్కుంటున్నారు, కానీ బైబిల్ కొనుక్కోవడానికి మాత్రం 3 సార్లు బేరం ఆడతారు. ఇక మరి మనం ఎంత పిసినారోళ్ళమో మరి అక్కడే అర్థమైపోద్ది. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా బైబిల్ పట్టుకొని మందిరానికి రావడం నువ్వు నేర్చుకోలేదంటే, బైబిల్ చేత పట్టుకొని దేవుని ఆలయానికి ప్రార్థన జరుగుతున్న స్థలానికి నువ్వు రావట్లేదంటే బహుశా నువ్వు యేసయ్యను అంగీకరించట్లా. చదవండి ఒకసారి ఆ మాటను. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రైట్. ప్రేమ దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈ రాత్రి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సరి అయిన మార్గంలోనికి నడిపించుకోవడానికి చక్కని శిక్షణను కలుగజేసేటువంటి ఒకే ఒక్క మార్గం ఈ 40 దినాల ఉపవాస కూడికలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది ఆవేశంగా ప్రసంగం చేసిన తర్వాత, మేమంతా కూడా ఎంతో భారంతో ప్రసంగం చేసిన తర్వాత చాలా మంది తీర్మానం చేసుకుంటారు ఏమనంటే, ఇక నుంచి నేను ప్రార్థన చేయాలనుకుంటారు కదా. ఇక నుంచి నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు అనుకుంటారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక 5 దినాలు, 10 దినాలు, నెల దినాలు, 2 నెలల దినాలు అయిపోగానే మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మళ్ళీ తిరిగి ఏమైపోతామండి, చూస్తూ ఉంటాం. కానీ ఈ 40 దినాల ఉపవాస కూడికలు ప్రేమ దేవుని బిడ్డలారా, కుటుంబ ఆశీర్వాద కూడికలు మన జీవితానికి ఎలాగున ఉపయోగపడతాయి అంటే, ఈ 40 దినాలు కూడా నువ్వు ఏవైతే చూడకూడదు అనుకుంటున్నావో వాటిని చూడకుండా పక్కన పెడితే, ఏ బూతులైతే నువ్వు మాట్లాడకూడదు అనుకుంటున్నావో వాటిని తీసి పక్కన పెడితే, ఏ విధమైనటువంటి చెడు వ్యసనాలు నీ శరీరంలో నీ శరీరాన్ని పాడు చేసే విధంగా ఉన్నావని తెలుసు కూడా వాటిని మానివేయలేకనో, లేకపోతే వాటి నుంచి బయటపడలేకనో, లేకపోతే అట్టి బానిసత్వపు కాడిలో బంధించబడి నువ్వు బయటికి రాలేకపోయినట్లయితే, ఈ సిలువ ధ్యాన కూడికల్లో ఆయన కాచిన రక్తము ద్వారా ఏ బంధకాల్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో అట్టి బంధకాల్లో నుంచి యేసుక్రీస్తు ఈ 40 దినాలు నువ్వు క్రమంగా ప్రార్థన చేయడానికి, నువ్వు క్రమంగా కొన్ని దినాలు ఉపవాసం ఉండడానికి, క్రమంగా క్రీస్తు సిలువ యొక్క విలువను తెలుసుకొని నీ విలువను మార్చుకోవడానికి కానీ నేను తీర్మానం చేసుకున్న ఒక తర్ఫీదును ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు కానీ మనం కలుగున్నట్లయితే ఇదే క్రమం అలవాటు అవుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే క్రమం ఏమవుద్దండి, మనకి అలవాటు అవుద్ది. అయితే ప్రేమ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను నా స్వరక్తాన్ని ఇచ్చి నేను సంఘాన్ని ఏం చేసుకున్నాను, కొనుక్కున్నాను. ఏం పెట్టి కొనుక్కున్నాడండి, చెప్పాలందరూ కూడా. ఏం పెట్టి కొనుక్కున్నాడు యేసు ప్రభు? స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆయన రక్తము వలన కొనబడిన వారం. ఎవరండి చెప్పండి? మనమందరం కూడా ఆయన రక్తము వలన కొనబడిన వారం గనుక ఆయన ఒక మాట అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు సూటిగా స్పష్టంగా అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ అంటే యేసయ్య రక్తము ద్వారా, రక్తము చేత ప్రేమ దేవుని బిడ్డలారా మీరు కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో దేవుణ్ణి మహింపరచమంటాడు. చెప్పండి అందరూ కూడా. దేంతోనండి? దేహముతో. ఏమన్నా అర్థమైందా మీకు? యేసయ్య రక్తం చిందించడం ఏంటి, యేసయ్య సంఘాన్ని తన రక్తంతో కొనుక్కోవడం ఏంటి, నా దేహంతో నేను యేసయ్యను మహింపరచడం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? ఏమన్నా అర్థమవుతుందా? ఆయన రక్తం చిందిస్తే నా దేహంతో నేను ఆయన్ని ఘనపరిచేదేంటి? ఆయన రక్తము చిందిస్తే నా దేహముతో నేను ఆయన్ని మహింపరిచేదేంటి? ఆయన రక్తము చిందిస్తే నేనెందుకు దేవునికి మహిమకరంగా బ్రతకాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తును గూర్చి ప్రతి సంఘము కూడా
ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే యేసయ్య జీవన విధానము పుట్టుక నుంచి ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరోహణుడైపోయేంత వరకు కూడా 6 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటే యేసయ్య జీవితమే ఒక సువార్త. యేసయ్య జీవితమే ఒక సువార్త. ఇందాక అన్నగారు చెప్పారు కదా, ఆయన యొక్క జీవితంలో నుండి ఆయన చేసేటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి మనం కూడా అదే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రతి శోధన జయించగలమని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ప్రార్థన చేసినా కానీ అది సువార్తే. సువార్త అనగా మంచి వార్త. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు విషయాలు నేను చెప్తూ ఉన్నాను గనుక మొట్టమొదటిగా యేసయ్య జనన సువార్తను గూర్చి మనం కొన్ని దినాలు ధ్యానం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి సంఘము కూడా క్రీస్తు ఎలా పుట్టాడు, క్రీస్తు ఎవరికి పుట్టాడు, క్రీస్తు ఎందుకు పుట్టాడు, క్రీస్తు పుట్టడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటి అనే విషయం ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. రెండవది మంటలాదివారం మనం చేస్తాం. యెరూషలేములోనికి యేసయ్య ప్రవేశించిన దినాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎందుకు జరిగింది, ఎందుకు వాళ్ళు అంతగా దేవుణ్ణి ఘనపరిచారు, ఎందుకు అంతగా దేవుణ్ణి మహింపరిచారు, ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎక్కినటువంటి గాడిద పిల్ల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకునేటువంటి సువార్తను యెరూషలేము సువార్త. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా సిలువ సువార్త, మరణ సువార్త, పునరుద్ధాన సువార్త, ఆరోహణ సువార్త, చిట్ట చివరిది రాకడ సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్య జీవితము పుట్టింది మొదలుకొని సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి ఆయన పునరుద్ధానుడై లేచి తన శిష్యులతో మాట్లాడి తిరిగి లేచినంత వరకు కూడా దేని గురించి మనం ధ్యానం చేసినా మంచిదే. హల్లెలూయా. ఎప్పుడు ధ్యానం చేసినా మంచిదే, ఎలాగూ ధ్యానం చేసినా మంచిదే, ఏ సంఘములో ధ్యానం చేసినా మంచిదే. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాలన్నీ ఒక్కటే. ఆయన యేసు రక్తాన్ని ఇచ్చి ప్రతి సంఘాన్ని కూడా కొనుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తలలో భాగమైనటువంటి సిలువ సువార్త, మరణ సువార్త, పునరుద్ధాన సువార్తకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత యేసయ్య యొక్క జీవితంలో మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకు కనబడుతుంది పాస్టర్ గారు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చిందించిన రక్తం అక్కడ కనబడుతూ ఉంటది. యేసయ్య యొక్క సిలువ సువార్తను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా సిలువను గూర్చిన వార్త నశించుతున్న వాడికి వెరితనమే గాని రక్షణలోనికి నడిపించబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా సిలువ సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నా, మరణ సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నా, పునరుద్ధాన సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నా గానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాముఖ్యమైనటువంటి బలిష్టమైనటువంటి బలమైనటువంటి సువార్త మనకు రక్షణ, విడుదల, స్వస్థత, నెమ్మది, ఆత్మీయ కలిగినటువంటి శరీరానికి కావచ్చు లేకపోతే ఆత్మకు కావచ్చు కలిగేటువంటి సమస్తము కూడా ఆధారపడినటువంటి సువార్త ఏంటంటే యేసయ్య సిలువ సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి ఆ సిలువలో ఉన్న గొప్పతనం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పాపి అయినటువంటి వాడు, బలహీనుడైనటువంటి వాడు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు, శోధనలో ఉన్నటువంటి వాడు, చిక్కుల్లో ఉన్నటువంటి వాడు, అపజయంలో ఉన్నటువంటి వాడు, అనారోగ్యతలో గుండా అశాంతి గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా కులం ఏదైనా, మతం ఏదైనా, వర్గం ఏదైనా గాని యేసయ్య సిలువ దగ్గరకు గాని ఆ మనిషి చేరగలిగినట్లయితే ఆ సిలువ దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ఒకప్పుడు ఆ సిలువ విలువ లేనిదే, కానీ యేసయ్య సిలువ మీద ఎక్కడాన్ని బట్టి ఆ సిలువకు విలువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపడదాం. యేసయ్య ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆకారము లేని ఒక పక్కన పడవేయబడినటువంటి ఆ యొక్క 2 చెక్కలతో కూడుకున్నటువంటి ఆ చెక్కలను సిలువలా తయారు చేసి ఎప్పుడైతే యేసయ్యను ఆ బలమైనటువంటి చెక్కల మీద వేలాడదీశారో ఆ పక్కన పడవేయబడినటువంటి ఆ సిలువకు ప్రియమైన దేవుని బిడ్డలారా విలువ వచ్చింది. ఎవరెక్కడం ద్వారా విలువ వచ్చింది? యేసయ్య ఎక్కడం ద్వారా విలువ వచ్చింది. రెండవది సిలువ శ్రమలకు సాదృశ్యంగా కనబడతా ఉంటది. సిలువ మోయమని యేసయ్య ఎవరికి చెప్పలేదు.
సిలువను ఎత్తుకోమని యేసయ్య ఎవరికి చెప్పలేదు, సిలువను ధరించమని యేసయ్య ఎవరికి చెప్పలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువను చూసినప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే సిలువ శ్రమలకు గుర్తు. సిలువ శ్రమలకు గుర్తు. సిలువ శ్రమలకు గుర్తుగా కనబడుతున్నప్పుడు కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి అననుకూల పరిస్థితులు, అననుకూల వాతావరణాలు, భయంకరమైన శోధనలు ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. అది అనారోగ్యతలను బట్టి కావచ్చు, ఆర్థిక సమస్యలను బట్టి కావచ్చు, ప్రేమ దేవుని బిడ్డలారా కుటుంబంలో కలిగినటువంటి స్థితిగతులను బట్టి కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, ఆస్తుల ద్వారా కావచ్చు, సంపాదన ద్వారా కావచ్చు, ఏ రకంగానైనా సరే నీ జీవితంలో శోధన కలిగినప్పుడు ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నీకు 3 రకాల ఆకారాలు అక్కడ కనబడతాయి. ఒకటి, యేసుక్రీస్తు వెనుకున్నటువంటి సిలువ కనబడుద్ది. ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్య కనబడతాడు. సిలువ చూడగానే నీ హృదయంలో ఈ సిలువ ధ్యాన కూడికల్లో ఉపవాసం ఉండో, ఉపవాసం లేకుండానో, ప్రతి కుటుంబంలో జరుగుతున్న ప్రార్థన కూడికలోనో పాల్గొంటున్నటువంటి నీవు ఆ సిలువ దగ్గరకు చేరాలి. ఏం చేయాలండి? ఆ సిలువ దగ్గరకు నువ్వు నేను చేరాలి. ఎందుకు చేరాలి అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సిలువ దగ్గరకు నువ్వు చేరినప్పుడు ఒకటి, ఆ సిలువలాగా నాకు విలువనిస్తాడు దేవుడు. ఏం గ్రహించాలండి? ఆ సిలువలాగా నేను ఎవరికి లెక్కలేకపోవచ్చు, నేను ఎవరి చేత గుర్తించబడకపోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, నా రోగంలో ఉన్నటువంటి బాధ ఏంటో ఎవరు అనుభవించకపోవచ్చు, నా హృదయంలో నేను ఎదుర్కొంటున్న కలవరం ఏంటో ఎవరు చూడకపోవచ్చు. కానీ ఒకానొక రోజున నేను యేసయ్య చేత గుర్తించబడబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసయ్య నా బ్రతుకులో ఆశీర్వాదకరమైన కార్యం ఒకటి చేయబోతున్నాడు. ఈ రోజు నేను ఏ అశాంతి గుండా వెళుతున్నానో, ఈ రోజు నేను ఏ సమాధానం లేని స్థితి గుండా వెళుతున్నానో, ఏ కలవరము గుండా నేను వెళుతున్నానో, ఏ అపాయము గుండా నేను వెళుతున్నానో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా నేను వెళుతున్నానో, ఈ సిలువ నన్ను విడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా విడిపిస్తుందండి? సిలువ సిలువలాగా లేదు, సిలువ చెక్కలాగా లేదు, సిలువ అందంగా లేదు. కానీ యేసయ్య ఎక్కాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కుట నీకు 2వ ఆకారం కనబడుద్ది. ఒకటి సిలువ, 2వది యేసయ్య కనబడతాడు. అప్పుడు యేసయ్య కనపడగల నువ్వేమనుకోవాలో తెలుసా? ఏమనుకోవాలో తెలుసా? అమ్మయ్యా, ఇప్పుడు ఆయన ఎక్కడం ద్వారా సిలువకి ఏమొచ్చిందండి? విలువ వచ్చింది. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, సిలువ మీద మన శ్రమలన్నీ ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడదాం. సిలువ మీద ఉన్నటువంటి యేసయ్య నన్ను రక్షించగలిగిన సమర్థుడు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన వాడు, కుంటి వారిని బాగు చేసిన వాడు, గుడ్డి వారికి చూపునిచ్చిన వాడు, బలహీనులైన వారిని బలపరిచిన వాడు, చనిపోయిన వారిని లేవనెత్తిన వాడు. ఎవరు ఏ సమస్యలో వచ్చినా ఆయన కంట్లో పడితే, ఆయన చూపులో పడితే, ఆయన తలంపులో పడితే, ఆయన యొక్క ఊహల్లో పడితే వారిని బాగు చేసిన దేవుడు ఈ సిలువను ఎక్కాడు. ఎందుకు ఎక్కాడంటే నన్ను బాగు చేయడానికి ఎక్కాడనేటువంటి గొప్ప విజన్, గొప్ప ఇమాజినేషన్ ప్రేమ దేవుని బిడ్డలారా నీ మనసులోనికి రావాలి. 3వది ఏం కనపడతా ఉంటదంటే నీకు ఒకటి సిలువ కనపడుద్ది. సిలువ మీద ఎక్కిన యేసయ్య కనపడతాడు. ఆ తర్వాత నీకు కనబడేది ఒక్కటే అండి, ఆయన గాయాల్లో నుంచి కారుతున్న క్రీస్తు రక్తము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. ఆయన అంటాడు, నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను. ఆ విలువ ఏంటంటే యేసు రక్తమే. యేసు రక్తమే. ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ ఉన్నది. 3వది ప్రేమ దేవుని బిడ్డలారా, నీలోనికి రావాల్సినటువంటి ఆ విజన్ ఏంటంటే ఆయన చిందించిన రక్తమే నా దేహముతో దేవుణ్ణి మహింపరిచే విధంగా చేయబోతుంది. ఒకవేళ సరైన వస్త్రాలు లేని, సరైన ఆహారము లేని, సరైన మనశ్శాంతి లేని, సరైన నెమ్మది లేని, సరైన కలవరాల చేత ఒకవేళ నీ సిలువ దగ్గరకు చేరినట్లయితే నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలండి? యేసు రక్తాన్ని ఆశ్రయించాలా? యేసు రక్తాన్ని ఆశ్రయించే ముందు ప్రేమ దేవుని బిడ్డలారా, గత రాత్రి నేను చెప్పాను కదా, ఎవరైతే సిలువ దగ్గరికి వచ్చి నేను ఘోర పాపిని అని గుర్తించి ఎవరైతే ఆ సిలువ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ చిందించబడిన ఆ రక్తాన్ని చూసినప్పుడు నీ గుర్తుకు రావాల్సింది ఏంటంటే, నీకు మదిలోనికి రావాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరావతారిగా అక్కడ కనబడతా ఉన్నాడు. ఆయనకు దేహం ఉంది,
నాకు దేహం ఉంది. ఆయనకు ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టినటువంటి దీపము ఆత్మ ఉన్నది. నాకు కూడా దేవుడు పెట్టినటువంటి దీపము ఆత్మ ఉన్నది. ఆయనకు ప్రవహించే రక్తమే ప్రాణం. ఆ ప్రాణము, రక్తము ప్రాణానికి సాదృశ్యంగా కనబడితే చిందించబడిన ఆ రక్తమే ప్రేమిన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ప్రాణం అయితే బాగలేదని, రోగంతో ప్రాణం విసిగిపోయిందండి, నిరాశతో ప్రాణం విసిగిపోయిందండి, ఇగో నా సమస్యలతో ప్రాణం విసిగిపోయిందండి, ఇగో బిడ్డలతో ప్రాణం విసిగిపోయిందండి, ఇగో సమస్యలతో ప్రాణం విసిగిపోయిందండి, ఇగో ఉద్యోగంతో నా ప్రాణం విసిగిపోయిందండి, ఆర్థిక సమస్యలతో నా ప్రాణం విసిగిపోయింది, అయ్యో నా ప్రాణానికి నెమ్మది లేదు, అయ్యో నా ప్రాణానికి సమాధానం లేదు, అయ్యో నా ప్రాణం ఏమాత్రం కూడా బాగలేదని కలవరపడుతున్నటువంటి నిన్ను యేసు రక్తము విడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడతాం. అర్థమైందండి? ఏం విడిపిస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని ఏం విడిపిస్తుందండి? యేసు రక్తము విడిపిస్తుంది. రక్తమే ప్రాణం అండి. నీలో నాలో కూడా మూడే ఉంటాయి. ఒకటి ప్రాణము. ఏంటిదండి? ఒకటి ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. రెండవది శరీరం ఉంటుంది. ఇది గుడారం. ఈ గుడారం ఇది. దీంట్లో యేసయ్య విలువ పెట్టాడు. ఏంటి ఆ విలువ అంటే ఆయన పెట్టినటువంటి దీపం. ఏంటిదండి? ఆయన పెట్టినటువంటి దీపం. అదే ప్రాణం. అది ఉన్నంత సేపే మనకు విలువ. అది ఉన్నంత సేపే ప్రేమిన దేవుని బిడ్డలారా మనకు విలువ. ఇప్పుడు ప్రాణము ఉన్నది అని మనుషులు ఎలా తెలుస్తుందంటే, రక్తమే మనిషికి ప్రాణం. రక్తమే మనిషికి ప్రాణం. ప్రేమిన దేవుని బిడ్డలారా, నీ ప్రాణం బాగు చేయుట కొరకు, నీ ప్రాణాన్ని నెమ్మదిగా పెట్టుట కొరకు, నీ ప్రాణాన్ని సంతోషంగా పెట్టుట కొరకు, నీ ప్రాణాన్ని ధైర్యంతో నింపుట కొరకు యేసయ్య కలువరి శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయన రక్తము చిందిస్తూ ఉన్నాడు. చిందించినటువంటి రక్తము వలననే మనకు పాప క్షమాపణ కలుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రేమ దేవుని ప్రజలారా, ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క శక్తి నీకు తెలిసింది. ఇప్పుడు ఆ శిలువ దగ్గరికి ఆశ్రయించేటప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆశతో నువ్వు ఆ శిలువను ఆశ్రయించాలి అంటే, ప్రేమ దేవుని ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువ మీద ఎక్కి రక్తాన్ని చిందించడానికి ముందు స్వస్థతలు గాని, అద్భుతాలు గాని, ఆశ్చర్యాలు గాని, సూచక క్రియలు గాని, దేవుడు చేసిన ప్రతి అద్భుతం కూడా ఒక ప్రాంతానికే పరిమితమైంది. ఎక్కడి వరకు పరిమితమైందండి? ఆ ఇజ్రాయేలు దేశంలో యేసయ్య ఎన్ని ప్రాంతాలకు 3.5 సంవత్సరాల్లో తిరిగాడో అన్ని సంవత్సరాల్లో ఎవరన్నా వచ్చి, యేసు ప్రభువా నాది సమస్య అయ్యా, యేసు ప్రభువా నాకు ఈ శోధన అయ్యా, యేసు ప్రభువా నాకు ఈ కష్టమయ్యా, యేసు ప్రభువా నా కాలు బాగలేదయ్యా, యేసు ప్రభువా నా కన్ను బాగలేదయ్యా, యేసు ప్రభువా నా మనసు బాగలేదయ్యా, యేసు ప్రభువా మావుడు చచ్చిపోయాడా అని ఎంతమంది ఆయనకి చెప్పిన ప్రతి వారికి కూడా యేసయ్య అద్భుతం చేస్తూనే వెళ్ళాడు. చేశాడా లేదండి? కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువనెక్కిన తరువాత, యేసయ్య సిలువ మీద వేలాడిన తరువాత, యేసయ్య సిలువ మీద రక్తము చిందించిన తరువాత ఒక ప్రాంతానికి పరిమితమైన స్వస్థతలు, ఒక ప్రాంతానికి పరిమితమైన అద్భుతాలు, ఒక ప్రాంతానికి పరిమితమైన ఆశ్చర్యక్రియలు, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి సూచక క్రియలు కాస్త సర్వమానవాళి జీవిస్తున్నటువంటి సమస్త దేశాలకు స్వస్థతలు విస్తరించాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడతాం. ఏం విస్తరించాయండి? ఎక్కడో యేసు ప్రభు పుట్టాడు, ఆయన గొల్గొతా కొండ మీద సిలువ వేయబడ్డాడు. ప్రేమ దేవుని ప్రజలారా, ఒక మందిరములో సంఘం ప్రార్థన చేస్తే క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థత కలుగుతుంది, ఎయిడ్స్ వ్యాధి నుంచి స్వస్థత కలుగుతుంది, చావలసినటువంటి మనుషులు బ్రతుకుతున్నారు, దొంగలు మార్చబడుతున్నారు, మాంత్రికులు మార్చబడుతున్నారు, అబద్ధికులు మార్చబడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వ్యసనముల చేత పాడైపోతున్నటువంటి వారు మార్చబడుతున్నారు. మరి వెనక ఎవరు పని చేస్తున్నారు? యేసు ప్రభు సిలువనెక్కక ముందు యేసయ్యే పని చేసుకున్నాడు. ఎవడన్నా వచ్చి యేసయ్య నన్ను బాగు చేయంటే బాగు చేశాడు. యేసయ్య నాకు ఈ సమస్య అంటే అర్థం చేసుకుని వెంటనే విడుదల దయచేశాడు. మరి యేసయ్య ఆరోహణుడైపోయాడు. గొల్గొతా కొండ మీద
కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ఆయన చెప్పాడు, నేను చిందించిన రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ ఉన్నది, పాప క్షమాపణ ద్వారా మీ శాపం కొట్టివేయబడింది, శాపం కొట్టివేయబడడం ద్వారా మీకు నెమ్మది అనుగ్రహించబడింది, మీకు నెమ్మది అనుగ్రహించబడడం ద్వారా నెమ్మది అనుగ్రహించినటువంటి నన్ను మీరు వెంబడించుటకు భక్తులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము చిందించబడిన తరువాత సంఘాలు విస్తరించబడ్డాయి, దేశాలకు సువార్త విస్తరించబడింది. ఎక్కడ ఉన్న దొంగలు మార్చబడ్డారు, ఎక్కడ ఉన్న వ్యభిచారులు మార్చబడ్డారు, ఎక్కడ ఉన్నటువంటి జోదగాళ్ళు మార్చబడ్డారు, ఎంతో మంది ప్రియమైన వ్యసన పరులు మార్చబడ్డారు, ఎంతో మందిని మాంత్రికులు మార్చబడ్డారు, ఎంతో మందిని గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి, ఎంతో మంది క్యాన్సర్ వ్యాధులు బాగుపడుతూ ఉన్నాయి, ఎంతో మంది ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నప్పుడు విశ్వాసముతో ఏ మందిరానికి వెళ్ళినా, విశ్వాసముతో ఏ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకున్నా, విశ్వాసముతో యేసయ్యా అని నువ్వు అరిస్తే అద్భుతం జరిగిపోతుంది. ఏం జరిగిపోతుందండి? అద్భుతం జరిగిపోతుందండి. మరి ఇప్పుడు యేసయ్య లేడు, ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిందించిన రక్తము ద్వారా నీ శాపాన్ని ఆయన కొట్టివేశాడు. కొట్టివేసి ఆయన ఒక ఆయన మన దగ్గర పంపించాడు, పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి ఆయన పంపించాడు. నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో, నా కొరకు వైరాగ్యం కలిగి భక్తి ఎవరు చేస్తారో, నన్ను ఆరాధించడానికి ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే తన యొక్క సమస్తాన్ని త్యాగం చేసి ఇగో నాకు యేసయ్య కావాలని గొప్ప నిశ్చయత ఎవరు కలుగుంటారో వాళ్ళందరినీ నువ్వు కాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళ శిక్షణ ఏం చేశాను? నేను కొట్టివేశాను. నువ్వు అవమానంగా ఉండడం దేవుడి చిత్తం కాదండి. నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండడం దేవుడి చిత్తం కాదండి. నువ్వు ఏడుస్తూ పడుకోవడం దేవుడి చిత్తం కాదండి. నువ్వు రోగంతో కుమిలిపోవడం దేవుడి చిత్తం కాదండి. ఆల్రెడీ నీ కొరకు ఆయన వెల ఏం చేశాడు? చెల్లించాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఎందుకు రావడమే ఆలస్యం, ఆయన ఉన్నాడని నమ్మడమే ఆలస్యం, ఆయనను విశ్వసించడమే ఆలస్యం, ఆయన మీద ఆధారపడడమే ఆలస్యం. నీ పట్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా జరుగుతాయండి? ఎవరు వచ్చి చేస్తారండి? నీ కోసం ఆల్రెడీ యేసయ్య ఏం చేశాడు? రక్తాన్ని చిందించి నీ పాపాన్ని ఆయన కొట్టివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీల అనేటువంటి భక్తులు యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని, యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడిపిస్తుందని, ఆయన కలువరి శిలువలో చిందించిన రక్తము సర్వ మానవాళి పాపం కొరకు చిందించాడని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఏం చేయడం ప్రారంభించారండి? సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నిజదేవుడని ప్రకటిస్తే, ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటిస్తే, సర్వ మానవాళి యేసయ్య వైపు త్రిప్పబడాలనే ఆత్మల భారముతో ఒక ఇద్దరు యంగ్స్టర్స్ యవన కాలములో దేవుని చేత అగ్ని చేత అభిషేకము చేత పిలువబడిన దైవదాసులు బయలుదేరితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చేయడం ఎవరికి నచ్చలా. మంచి చేయడం ఎవరికి నచ్చలా. ఏం చేశారంటే వాళ్ళని న్యాయాధిపతుల దగ్గరికి అప్పచెప్తే, న్యాయాధిపతులు ఏం చేశారంటే వీళ్ళని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి చెరసాల్లో వేయమన్నారు. ఎక్కడేమన్నారండి? చెరసాల్లో వేయమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే, రాత్రి గొడవయి భర్తో భార్యో బిడ్డల ద్వారానో ఏదో ఒక రకమైనటువంటి బాధ శరీరానికో కుటుంబానికో మనసుకో కలిగింది అనుకోండి, ఎంతమంది కలిగిన బాధను బట్టి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. సౌండ్ మనం చేసే పనులు ఏంటో చెప్పమంటారా? ఇంట్లో గొడవ అయింది అనుకోండి, ఇంట్లో సమస్య వచ్చింది అనుకోండి, ఒకవేళ భర్త ద్వారానో భార్య ద్వారానో పిల్లల ద్వారానో ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, వెంటనే నాన్నకు ఫోన్ చేయాలి. ఎవరికి ఫోన్ చేయాలి? మళ్ళీ నాన్నకు చెప్పరు. నాన్న చెప్తారా? అమ్ముందా? ఆగమ్మా వస్తుంది. ఇక చూసుకో, ప్రార్థనలే, దేవుళ్ళే,
ప్రార్థన లేదు, సమస్యను బట్టి దేవుణ్ణి అడిగేది లేదు. 9 గంటలకు చెప్పడం ప్రారంభిస్తే 11 అయినా సరే అయిపోదు. ఏంటిది? తల్లికి బాధ చెప్పుకోవడం. అవునా కదండి? ఏదైనా సమస్య వస్తే పెద్ద మనిషి దగ్గర గురుకుతావే, ఏదైనా శోధన కలిగితే ఒక వ్యక్తిని ఆశ్రయించాలనే మనస్సు నీలో కలుగుతుంది. ఏదైనా కష్టం కలిగితే ఎవరో దగ్గరికి వెళ్ళి చెప్పుకునేంత వరకు ఆగదు. ప్రేమ దేవుని బిడ్డలారా, చెరసాలలో దెబ్బలు కొట్టి రక్తం వచ్చేంతగా కొట్టి ఇద్దరిని తీసుకెళ్లి చెరసాలలో వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు రక్తమో రక్తమో రక్తం అని పాటలు పాడుతున్నారు. ఏం చేస్తున్నారండి వాళ్ళిద్దరు? ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలుసు ఈ చెరసాలలో నుంచి విడిపించడానికి ఆల్రెడీ యేసయ్య మా కోసం ముందుగానే కలువరి శిలువ మీద రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ చెరసాల నుంచి మేము క్షేమంగా బయట పడతాము. ఏంటండి? ఖచ్చితంగా మేము బయట పడతాం. ఎందుకంటే మేము ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు పునరుద్ధానుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు సిలువ వేయబడిన దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు సిలువను జయించినటువంటి దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు సమాధిలో కూర్చున్న దేవుడు కాదు, సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెందుకు భయం? ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడగలిగిన దేవుడు, ఆయన బలపరచగలిగిన దేవుడు, ఆయన భద్రపరచగలిగిన దేవుడు, ఆయన కన్నీరు తొడవగలిగిన దేవుడు అని గ్రహించి చెరసాలలో అబ్బాయి పౌలా నిన్నెన్ను కొట్టారా, అబ్బాయి శీలా నిన్నెన్ను కొట్టారా, నీకెక్కడ తలిగిందిరా, నాకెక్కడ తలిగిందిరా అని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవాలా. మనమైతే చాలు, ఒక ఇద్దరిని వదిలిపెడితే చాలు ఖాళీగా, అమ్మ కూర్చోండి 10 నిమిషాలు కూర్చోండి అంటే మరి అమరావతిని ఎక్కడ ఉంచుదామా ఇంకెక్కడికన్నా మార్చేద్దాం నాలే మాట్లాడుకుంటారు. ఏంటండి? ఎక్కడుంది అమరావతి? ఎక్కడో ఉంది, అసలు ఏమిటి ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు ఏం చర్చ పెట్టిందంటే మళ్ళా 2 గంటలకు వచ్చి వాళ్ళకి వెళ్ళి చూసినా అబ్బో తీవ్రమైన చర్చ. అది ముగించదు, అది ముగించరండి. పౌలు శీలలో కష్టం వచ్చి, నష్టం వచ్చి, వ్యాధి వచ్చి, బాధ వచ్చి, బలహీనత వచ్చి చెరసాలలో వేయబడితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆల్రెడీ మా కోసం యేసయ్య ముందుగానే దెబ్బలు తిన్నాడు. ఈ నొప్పులన్నీ ఆయనే మానుతాడు, ఈ బాధలన్నీ ఆయనే భరిస్తాడు, ఈ కష్టమంతా ఆయన భరిస్తాడు. ఆయన మా పరిస్థితిని చూచుచున్నవాడని ఏం చేశారంటే, ఒక్కసారి ఆ మాటను చూడండి, 25వ వచనం. మనం కూడా శ్రమ వస్తే, మనం కూడా కష్టం వస్తే, మనం కూడా బాధ వస్తే మన శ్రమలు యేసయ్య భరించాడు, మన కష్టాలు యేసయ్య భరించాడు, మన దెబ్బలు యేసయ్య భరించాడు, మన కలిగిన అవమానాన్ని యేసయ్య కొట్టివేస్తాడని నువ్వు నిత్య ఆరాధన చేయగలిగితే. ఒకసారి చదవండి 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ప్రార్థించుచు దేవునికి మహిమ కలుగును గాక. అర్ధరాత్రిలో లేచి అబ్బాయి ఈ పక్క పడతారు, కొంచెం కొట్టారు అన్నాడా? అమ్మా అరే నన్ను కూడా కొట్టారా ఈ పక్కన, పౌలా ఈ చేయి పట్టుకోరా అన్నాడా? మనమైతే తలిగేది ఎంత? చిన్న బ్లేడ్ కోసుకుంది అనుకో, కొంతమంది తెల్లారి పని కొట్టడానికి ఎంత బారు చూడతారు, ఇటు పెట్టుకుంటారండి. కొట్టుకాడికి వచ్చినా ఇట్టే పెడతారు. ఎందుకు? దారిలో బయలుదేరిన దగ్గర అమ్మాయి ఏమైంది, ఏలికి బెండకాయలు పోతుంటే కత్తి తెగింది, అబ్బా తెగి పడిపోయింది, తీస్తే ఏమడదు, ఇంత గాయం, ఇంత గాయానికి ఏమో చేసే రచ్చ, మామూలు రచ్చ. అమ్మాయి ఇంత గాయం అయ్యాక ఇంకెట్ట పనికి పోవని అడుగుతున్నావు, నీకు తగిలితే తెలిసిద్ది దున్నపోతు మొహం కూడా అంటారు కదా. నా బాధ నీకేం తెలుసండి? ఏం చేశారండి? బాధలు మరచి, కష్టాలు మరచి, దుఃఖము మరచి, ఒంటరితనాన్ని మరచి, ఆవేదన మరచి, రేపు ఎలా విడిపించబడతారో వాళ్ళకు తెలియదు, రేపు ఎలా మరణానికి అప్పచెప్పబడతారో వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ సమస్తము చూసుకునేది మా దేవుడని, మా బాధలన్నీ ఆయన భరించాడని, పరిశుద్ధాత్మ ద్వారా ఖచ్చితంగా ఈ సమయంలో మాకు సహాయాన్ని చేస్తాడని చెరసాల మధ్యలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రేమి దేవుని ప్రజలరా, అద్భుతమైన పాటలు పాడుతున్నారు, అద్భుతమైన స్తుతి కీర్తనలు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే ఏ ఒక్క ఖైదీ కూడా వచ్చి ఏంద్రా రోజు లేని కూడా మాకు ఈ రోజు అవునా కదా? చాలా మంది అంటారు కదా, ఏందబ్బా ఈ బాధ, ఇటొక మైకు అటొక మైకు,
ఇటొక మైక్ కదా. ప్రేమిన దేవుని బిడ్డలు, ఏ చెరసాలలో ఉన్న ఏ ఖైదీ అయినా లేచి ఓయ్ అరవకుండా పడుకోండి, మళ్ళీ గొంతులు తెరిచారంటే గొంతు పిసికి చంపేస్తాం అన్నారు. అసలే మేము ఖైదీలో అన్నిట్లో ఆరితేరు వచ్చామో, మీ ఇద్దరిని చంపేస్తాం అన్నారండి. వాళ్ళు పాడుతుంటే, వాళ్ళు స్తుతిస్తుంటే ప్రేమిన దేవుని బిడ్డలు వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే, అబ్బా ఎంత ఆదరణ ఉందరు ఈ పాటల్లో, వీళ్ళు పలుకులు ఎంత ఆదరణ ఉంది, వీళ్ళు స్తుతించే స్థుతిలో ఎంత శక్తి ఉంది, అబ్బా వీళ్ళతో కలిసి ఉంటే ఏందో నాకు ప్రశాంతంగా ఉందబ్బా అని దోపిడీలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, ప్రేమిన దేవుని బిడ్డలారా రకరకాల పాపాలు చేసి అక్కడికి వచ్చి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా కూర్చొని వాళ్ళ పాటలు, వాళ్ళ కీర్తనలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాధన వింటున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే అలా చేస్తామండి? మనమైతే అలా చేస్తామా? ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం అదే ప్రేమిన దేవుని బిడ్డలారా. చెరసాలలో వేయబడిన పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో మనకు తెలియకుండానే మనకు కలుగుతాయి. చెరసాల లాంటి స్థితి. అందరూ ఉంటారు, ఒంటరితనం అనుభవించాలి. అందరూ సహాయపడేవారు ఉంటారు, ఎవరు కూడా వచ్చి సహాయపడరు. అందరూ ఏదో చేస్తారనుకుంటారు, కానీ ఎవరు వచ్చి ఏమీ చేయరు. ప్రేమిన దేవుని బిడ్డలు, ఎటు చూసినా ప్రజలు ఉంటారు, ఎటు చూసినా రక్త సంబంధులు ఉంటారు, ఎటు చూసినా స్నేహితులు ఉంటారు, ఎటు చూసినా గనులైన వారు ఉంటారు, కానీ మన సమస్యకు మాత్రం పరిష్కారం రానే రాదు. అట్లని చెప్పి 10 మందిలో ఒకరిని ఎంచుకొని చెబుతావు నీ బాధ, ఒక 5గురిలో ఒకరిని ఎంచుకుంటావు. అన్న నువ్వు నాకు ఇష్టం కాబట్టి, ఇగో నువ్వు నా అన్నవు కాబట్టి, నువ్వు నా వదినవు కాబట్టి అని ఆమెకు చెప్తావు బాధలన్నీ. ప్రేమిన దేవుని ప్రజలారా, చెరసాలలో క్రీస్తు సువార్త, సిలువ మరణ సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు ఏం చేశారంటే, సిలువని, రక్తాన్ని ఆశ్రయించే భక్తులు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాళ్ళకు భయం లేదు. చెరసాలన్నా భయం లేదు, దెబ్బలన్నా భయం లేదు, శోధనలన్నా భయం లేదు, కష్టాలన్నా భయం లేదు. అవి ఎంతటి ఘోర విపత్కర పరిస్థితులైనా కానీ వాళ్ళకు భయం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు సిలువను ఆశ్రయించిన ప్రజలు, మనం మాత్రం సిలువను ధరించే ప్రజలు. మనం ఏం చేస్తామండి? వాళ్ళేమో సిలువను ఆశ్రయించి సిలువ శక్తిని, యేసు రక్తం యొక్క శక్తిని ఆశ్రయించిన ప్రజలు. మనం ఏం చేస్తామంటే ఒక సిలువ దండను కొనుక్కొని మెడలో వేసుకుంటాం. ఏం చేసుకుంటామండి? మనమైతే అవసరమైతే ఒక సిలువను చేసుకొని మోయటానికైనా మనం ఇష్టపడతాం. అది కాదు కావాల్సింది. దేవుడు అది కోరుకోవట్లేదు. సిలువ దగ్గరకు నువ్వు వచ్చి సిలువ విలువ ఎలా మారిందో నీ విలువ మారేంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఆయన కాచిన రక్తము ద్వారా నాకు ఈ సమస్యపై జయమున్నదనే ఒక విశ్వాసములో నువ్వు బలపడాలి. నువ్వు చేస్తున్న ఉపవాసము ద్వారా ఆ సిలువలో కాచినటువంటి ఆ యొక్క ప్రేమ దేవుని బిడ్డలారా సిలువ దర్శనాన్ని కలిగి, ఆ సిలువ దగ్గర శక్తి, సిలువ దగ్గర బలము, సిలువ దగ్గర ధైర్యము, సిలువ దగ్గర కావలసిన సర్వ సంపూర్ణతను పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా పొందుకున్న భక్తులను తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే ఏం చేశారో తెలుసా? చక్కగా పాటలు పాడారు, చక్కగా దేవుణ్ణి స్తుతించారు. ఈ స్తుతులకి, ప్రార్థనకి ప్రేమిన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధి అక్కడికి దిగొచ్చింది. చెరసాల బ్రద్దలైపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడుతున్నాం. ఎదురుగా ఒక రాయిని పెట్టి ఆ రాయి పగిలిందాక విశ్వాసంతో ప్రార్థన చేయమంటే చేస్తామా? మీరు బలి చెప్తారే, రాయి ఎట్టు పలుకుతండి? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తి అవకూడ పడంటే పడుద్దని యేసయ్య చెప్పాడు కదా. మరి బండ ఎందుకు పగలదు అంటే ఆ బండ ఎదురుగా పగిలిందాకా మోకరించేటువంటి శక్తి నీకు లేదు. అంటే ఆ బండ దేనికి సాదృశ్యం అంటే నీ సమస్యలకు సాదృశ్యం, నీ శోధనలకు సాదృశ్యం, నీ కష్టాలకు సాదృశ్యం, నువ్వు జయించలేనటువంటి ఘోర అపజయాలకు సాదృశ్యం. ఒక్కసారి నిర్ణయం తీసుకో. నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోదు, నీ యొక్క ఏ జ్ఞానము కూడా సరిపోదు. యేసయ్య సిలువ దగ్గర శక్తి పొందుకో, యేసయ్య రక్తము దగ్గర శక్తి పొందుకో. యేసయ్య ద్వారా కలుగుతున్న దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు అడుగు. ఎంతటి బండలైనా సరే బ్రద్దలైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు బ్రద్దలవుతాయి అంటే చెరసాలే బ్రద్దలవంగా లేంది. ఏమైపోయిందండి? చెరసాల బ్రద్దలవంగా లేంది. నీ సమస్యలు ఎటు వెళ్ళిపోవా?
ఒక దారి నుంచి వచ్చిన 7 దారుల నుంచి వెళ్ళిపోవాలి యేసునామములో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 దినాల్లో అలాంటి భక్తుల్లాగా వాక్యం వింటున్న ప్రజలు మారిపోవాలి. యేసు రక్తాన్ని ఆశ్రయించు, సిలువను ఆశ్రయించు, సిలువ శక్తిని ఆశ్రయించు, యేసయ్య ఆత్మను ఆశ్రయించు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. సిలువను ప్రేమించడం, సిలువను ఎక్కడానికి ముందు జరిగిన పరిచర్య చాలా తక్కువ. సిలువను ఎక్కిన తర్వాత ప్రేమించ దేవుని బిడ్డలారా, రక్తము చిందించిన తర్వాత జరిగిన పరిచర్య చాలా ఎక్కువ. ప్రపంచ దేశాలకు యేసుక్రీస్తు సువార్త విస్తరించబడింది. యేసు నామం పలికితే దయ్యాలు ఈరోజు గజగజ వణికిపోతున్నాయి. యేసు నామం పలికితే రోగాలు ఈరోజు గజగజ వణికిపోతున్నాయి. యేసు నామంలో పలికితే కుటుంబాలకు సమాధానం విస్తరిస్తా ఉంది. యేసు నామం పలికితే సంఘాల్లో ఐక్యత ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. ప్రతి సమస్యలు కూడా యేసు నామాన్ని పలికితే పటాపంచలైపోతున్నాయి. కారణం ఏంటంటే ఆయన చిందించిన రక్తం. ఆ సిలువ దగ్గరకు వచ్చిన నీవు మోకరించు, మోకరించిన నీవు విశ్వసించు, విశ్వసించిన నీవు ప్రార్థించు, ప్రార్థించిన నీ జీవితంలో నువ్వు అనుకున్న గొప్ప కార్యాన్ని యేసు రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని జీవితంలో జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు పౌలు శీలలు భయపడలా, దిగులు చెందలా, దెబ్బల వైపు చూసుకోవాలా, రేపేం జరుగుతుందని ఆలోచించలా. సర్వశక్తిమంతుడైన దేవుడు వస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనకున్నటువంటి దెబ్బల నుంచి దేవుడు విడిపిస్తాడు. మనకున్న గాయాల నుంచి దేవుడు విడిపిస్తాడు. విడిపించినా విడిపించకపోయినా మనకు ఆదరణ కలుగజేసే స్తుతి గీతాలు పాడదాం, మనకు ఆదరణ కలుగజేసే కీర్తనలు పాడదాం. ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించడం నేర్చుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు దేవుడు కలుగజేసే ప్రశాంత ఆరాధనను నేర్చుకుందాం. ఆ ఆరాధన ద్వారా అద్భుతాలు అక్కడ జరిగాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు జరిగాయని? వాళ్ళు గొప్ప ఆరాధికులు కనుక, ఆత్మ పరవశులై ఆరాధించేవారు కనుక, సమస్యలన్నిటినీ మరిచిపోయి దేవుడిని ఆరాధించేవారు కనుక, శోధనలన్నింటినీ మర్చిపోయి దేవునితో సహవాసం చేసేటువంటి ప్రజలు కనుక గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చూడగలిగారు. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి చెప్పండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ రోజున మన భక్తి జీవితం ఎలా ఉంది? ఎప్పటికైనా సరే సిలువను ఆశ్రయించండి. వ్యక్తులను ఆశ్రయించిన, మనుషులను ఆశ్రయించిన, రాజులను ఆశ్రయించిన, ఎవరిని ఆశ్రయించినా శాశ్వత పరిష్కారం నీకు దొరకనే దొరకదు. సమస్యలన్నీ మరిచిపో, శోధనలన్నీ మరిచిపో, చిక్కులన్నీ మరిచిపో. యేసయ్య సిలువ ఎదుట మోకాళ్ళుని గొప్ప కార్యాలు నీ రక్తము ద్వారా నా జీవితంలో జరగాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మను నా కొరకు పంపించు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ ఆత్మ ద్వారా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయమని చింతలన్నిటినీ మరిచిపోయి పౌలు శీలల వలె నువ్వు మొరపెట్టినట్లయితే నీ కుటుంబ స్థితిగతి మారబోతుంది, నీ వ్యక్తిగత స్థితిగతి మారబోతుంది, సర్వ సమాజం యొక్క స్థితిగతిని దేవుడు మార్చబోతున్నాడు. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడి కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరు మోకరించండి బిడ్డలారా, ప్రతి ఒక్కరు మోకరించండి. నిజమే ప్రభా, నీ సిలువను ఆశ్రయించినటువంటి పేతురు ప్రసంగిస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది ఆత్మలు నీ వైపు త్రెప్పబడ్డారు. 3 గంటల ప్రాంతంలో పేతురు యోహానులు దేవుని యొక్క మందిరంలోకి వెళుతూ ఉంటే వ్యాధితో కూర్చున్నటువంటి ఆ వ్యక్తితో, మా దగ్గర ఏమీ లేదు, యేసు నామములో లేచి నడువమనగానే ఆ బిడ్డను స్వస్థపరిచిన దేవుడు. పౌలు శీలల ప్రభువా సువార్త ప్రకటిస్తున్నప్పుడు దెబ్బలు కొట్టారు, హింసించారు, గాయపరిచారు, అవమానంగా మాట్లాడారు. కానీ ఆరాధనకు కూర్చున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆరాధనకు కూర్చున్నారో, నా దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మా పట్ల ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు. మా పట్ల ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కీడు దేవుడు తొలగించబోతున్నాడని ఆత్మతో సత్యముతో చింతలన్నీ మరిచిపోయి దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మహింపరిచినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆత్మతో సత్యముతో దేవుని మీద ఆరాధిస్తూ ఆధారపడినప్పుడు గొప్ప కార్యాలు జరగడానికి కారణం యేసు రక్తం. ఆయన రక్తము చిందించడం ద్వారా మనకు
పాప క్షమాపణ, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకండి, నా ఆత్మ మీ మధ్యలోనే సంచరిస్తుంది అని వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ కృపను బిడ్డలకు చూపించండి. అయినా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే నీ సిలువ యొద్దకు నేను చేరాలని, సిలువ మీద వేలాడుతున్న యేసయ్య నా ప్రతి పాప శాప బంధకాలను కొట్టివేస్తాడని, ఆయన చిందించిన రక్తమే నాకు గొప్ప శక్తిని కలుగజేస్తుంది, గొప్ప స్వస్థతను కలుగజేస్తుంది, గొప్ప విడుదల కలుగజేస్తుంది, గొప్ప నెమ్మది కలుగజేస్తుందని ఎంతమంది బిడ్డలైతే విశ్వసించి ఈ 40 దినాలు ప్రభువా నీ కృపను బట్టి నీ సిలువ యొద్దకు ఎంతమంది చేరాలనుకుంటున్నారు, ఎంతమంది ఆరాధికులుగా మారాలనుకుంటున్నారు, ఎంతమంది స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది నీ ఆత్మశక్తి చేత నింపబడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. నువ్వు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదయ్యా. బిడ్డలు ఆశపడుతున్నారయ్యా ఆశీర్వాదాల కొరకు, బిడ్డలు ఆశపడుతున్నారయ్యా శాపపు కాడి వెరగొట్టబడాలని, బిడ్డలు ఆశపడుతున్నారు ప్రభా కుటుంబాల్లో ఆశీర్వాదాలు చూడాలని. ఇప్పుడు వచ్చిన బిడ్డలకు నువ్వు అనుగ్రహించే దేవుడు, విశ్వాసమే నిన్ను బాగు చేస్తున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పావు. ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎంతమంది సిలువను ఆశ్రయిస్తున్నారో, సిలువ మీద వేలాడుతున్న నిన్ను ఆశ్రయిస్తున్నారో, ఎంతమంది కార్చిన ఆ రక్తాన్ని ఆశ్రయిస్తూ ఆ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రత్యేకంగా ప్రభువా యేసు గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి, ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి నాయన, ప్రత్యేకంగా అల్లులను బట్టి నైనా, కోటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన ఆశీర్వాదాలు ఈ కుటుంబంలో మేము చూడాలి. ఈ ప్రార్థన యొక్క ఫలింపు గొప్ప సాక్ష్యాల రూపంలో ఈ కుటుంబంలో మేము చూడాలి. ఈ ప్రార్థన ద్వారా ఈ స్థలాన్ని ఆరాధన స్థలముగా మార్చినందుకు స్తోత్రాలు. ఈ స్థలములో ఆశీర్వాదాలు మీరు కురిపించి కుటుంబాల్లో ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చి యేసు గారికి మంచి ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని, బంధుమిత్రులకు రక్త సంబంధులకు మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని, ఇప్పుడు వచ్చిన ప్రజలు ఎవరైనా బలహీనులుంటే బలపరచండి, అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి, చీకటి శక్తుల చేత పీడించబడుతుంటే యేసు రక్తము ద్వారా విడుదల దయచేయండి. గొప్ప కార్యాలు, శాంతి, సమాధానం, నెమ్మది బిడ్డలకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మీ కుటుంబాలకు తోడైండును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవుడి